గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే 2 ఇన్ అరకు అనమాట. సో యాక్చువల్లీ మేము ఫస్ట్ డే లంబసింగి నుంచి ఇంకా డైరెక్ట్గా బయలుదేరిపోయాము వెంటనే. సో అరకుకి రీచ్ అవ్వాలి అని చెప్పి. సో ఒక చాలా చాలా 40 కిలోమీటర్స్ దాకా ఉండే. అండ్ తర్వాత మేము సన్సెట్ కూడా చాలా బాగుంది అనిపించింది. ఇట్స్ వెరీ పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆ మధ్యలో మేము చాప్రాయ్ వాటర్ ఫాల్స్ అనేది చాలా ఫేమస్ అంట అరకు దగ్గర ఉన్నది. సో అక్కడ అక్కడికి లోపలికి వెళ్ళిపోయాము. 50 రూపీస్ పర్ టికెట్ అనమాట. సో అక్కడ చాలా మంది ఉన్నారు. అండ్ ఇక్కడ దింసా డాన్స్ గురించి రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ వెరీ ట్రెడిషనల్ డాన్స్ అనమాట ఇక్కడ అక్కు దగ్గర. సో చాలా మంచిగా అనిపించింది. సో అందరూ వచ్చి టూరిస్టులు అందరూ వచ్చి వాళ్ళతో డాన్స్ చేయడం ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. సో ఇంకా మేము వాటర్ ఫాల్స్లో మొత్తం ఆడుకొని ఇంకా ఇంకా నైట్ అంతా చాలా బాగుంది. కానీ కాకపోతే చాలా స్కేరీగా కూడా ఉంది. ఆ ట్రీస్ మధ్యలో వాటర్ ఫాల్స్ అండ్ ఆ సౌండ్ అంతా కొంచెం స్కేరీగానే అనిపించింది. నైట్ 6 అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. అండ్ వీ వెంట్ బ్యాక్. సో మేము అలాగా డ్రెస్ చేంజ్ చేసుకొని ట్రైబల్ మ్యూజియం ఇన్ అరకుకి వెళ్ళాం అనమాట. సో అది యాక్చువల్లీ నెక్స్ట్ డే వెళ్దాము అనుకున్నాం. బట్ నెక్స్ట్ డే కొన్ని ప్లాన్స్ ఉండే అండ్ చెక్అవుట్ చేసేద్దాం అనుకునే టైంలో ఓకే అది కూడా చూసేద్దాం అని చెప్పి అనుకున్నాము. సో చాలా బాగుంది. మార్నింగ్ వస్తే ఇంకా యాక్టివిటీస్ ఉండే. బట్ మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి అన్నీ 6 కల్లా క్లోజ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ 8 o'clock అయిందనమాట. సో ఫస్ట్ అమ్మాయిలకి నచ్చింది షాపింగ్ మొత్తం ఉంది. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాగ్స్ అండ్ ట్రెడిషనల్ థింగ్స్ ఓవర్ దేర్ అనమాట. సో నాకు బ్యాగ్స్ అయితే తెగ నచ్చాయి. అండ్ వెరీ జూట్ కైండ్ ఆఫ్ మెటీరియల్తో ఇవన్నీ తయారు చేశారు. ఇట్స్ ట్రెడిషనల్ ఓవర్ దేర్. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కూడా. సో బట్ అన్ఫార్చునేట్గా ఏమీ కొనుక్కోలేదు. సో ఫస్ట్ మేము షాపింగ్ చూడకుండా మేము లోపలికి వెళ్ళిపోయాము మొత్తం మ్యూజియం చూద్దామని చెప్పి. ఇది దింసా డాన్స్ అనమాట. లోపలికి వెళ్తే పర్ఫామ్ చేస్తారు. అది మార్నింగ్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మొత్తం క్లోజ్ చేస్తారనమాట. సో మేము అలా నడుచుకుంటూ వెళ్తూ అన్ని ప్లేసెస్ క్యాప్చర్ చేశాను ఇక్కడ. సో మేము అలా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ మేము మ్యూజియం చూసాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి. చాలా అంటే అక్కడ ఒక్కొక్క పిక్చర్ అనేది మన పూర్వీకులు ఎలా క్రియేట్ చేశారు అంటే బాణాలు కానీ పంటలు కానీ హాంటింగ్ కానీ. సో అక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో ఒక్కొక్క పిక్చర్ నేను చూసిన వెంటనే నాకేమనిపించింది అంటే ఒక ట్రెడిషనల్ వైబ్, ఒక పాత కాలంలోకి వెళ్ళిపోయాను అనిపించింది. సో మొత్తం విలేజ్ వైబ్స్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో నాకు చాలా బాగా నచ్చింది అక్కడ. సో మనుషులు ఎలా జీవించారు అనేది ఒక్కొక్క పిక్చర్లో రిప్రజెంట్ చేశారనమాట. సో పైన కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో పైన ఏం రిప్రజెంట్ చేశారంటే హాంటింగ్ అండ్ మనుషులు ఎలా ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ పెళ్ళి, కూరగాయలు ఎలా అమ్మారు ఇవన్నీ చూపించారు. అండ్ ఇంట్లో ఎలా ఉన్నాయి, ఇల్లు ఎలా కట్టారు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అన్ని పెట్టారు. సో ఓల్డ్ ఏజ్లో ఎలా రెడీ అయ్యేవారు, ఏమేమి జ్యువెలరీస్ వేసుకున్నారు ఇవన్నీ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో మేము నెక్స్ట్ డే మడ్గడ వ్యూ పాయింట్కి వచ్చేసాం అనమాట అరకు వ్యాలీలో. సో యాక్చువల్లీ ఈ వ్యూ పాయింట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో తర్వాత ఫేమస్ అయింది. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు లంబసింగి అనమాట. బట్ లంబసింగితో పోల్చుకుంటే ఇది చాలా దగ్గరగా చూడొచ్చు. అండ్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్తో నిండిపోయింది ఇదైతే. సో లంబసింగి అయితే చాలా తక్కువ క్లౌడ్స్ అనిపించింది. బట్ ఇక్కడైతే చాలా ఫుల్ఫిల్గా అనిపించింది. సో హియర్ కమ్స్ ద సన్ రైజ్ అగైన్. సో ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం అనమాట.
సో, ఆఫ్టర్ సన్‌రైజ్ కొంచెం అలా కూర్చొని ఫోటోస్ దిగేసి ఇంకా దింసా డాన్స్ ఉంటే ఎళ్ళాము. సో, మేమలా బయటకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏమో మేము చాక్లేట్ ఫ్యాక్టరీకెళ్ళిపోయాము. సో, యాక్చువల్లీ మేము ప్లాంటేషన్ మ్యూజియం కూడా ఎళ్దాం అనుకుంటే అక్కడ వర్క్ కండిషన్ ఏదో సంథింగ్ ఏదో అన్నారు. సో, అది క్లోజ్డ్ అయిపోయింది. ఇంకా అలా బయటకొచ్చేసి చాక్లేట్ ఫ్యాక్టరీకి ఎళ్ళామనమాట. సో, ఇక్కడైతే లోపల చాక్లేట్ ఫ్యాక్టరీ లోపలికెళ్ళిన తర్వాత చాక్లేట్ ఎలా చేస్తారో చెప్పారు అనమాట. సో, ఇక్కడ కింద ఇంగ్రీడియెంట్స్ అండ్ ఆల్ ద మేకింగ్ ప్రాసెస్ అనేవి చూపిచ్చారు. అండ్ ఇక్కడ లోపల ఆల్రెడీ చాక్లేట్ రెడీ అవుతున్నాయి కొన్ని కొన్ని. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అంట. బట్ టు బీ హానెస్ట్ నాకు చాక్లేట్స్ ఏం నచ్చలేదు అక్కడ. అండ్ తర్వాత అక్కడంతా మొత్తం చూసిన తర్వాత లోపల చాక్లేట్స్ అమ్ముతున్నారనమాట. సో, ఇక్కడ ఒక్కొక్క చాక్లేట్స్ అంటే ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కానీ అంతేం బాలేదు. బట్ మేము కొనే దగ్గర మాత్రం చాలా తక్కువ చాక్లేట్స్ ఉన్నాయి. ఎయిదర్ మింట్ చాక్లేట్ అండ్ సమ్ స్ట్రాబెర్రీ చాక్లేట్ అండ్ ఆరెంజ్ చాక్లేట్. సో, ఇవే ఉన్నాయన్నమాట. సో, అక్కడ మేము ఏమి ట్రై చేయలేదు. సో, ఇది అంటే చాక్లేట్ హిస్టరీ అనమాట. సో, చాక్లేట్ ఎలా ప్రిపేర్ చేశారు, ఎలా ఎలా తీస్తారు, ఎలా ప్లాంటేషన్ చేస్తారు. సో, ఇదంతా చెప్పారు. సో, అంటే చాలా యూనిక్‌గా ఎలా ప్రిపేర్ చేస్తారో అన్నీ చూపించారు అండ్ త్రూ స్టాట్యూస్ అనమాట. సో, ఇవి చాలా బావుంది. సో, ఫైనల్‌గా మేము అరకు పైనరీ ఎళ్ళామనమాట. సో, ఇక్కడేంటంటే ఆల్ పైన్ ట్రీస్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే చల్లగా అనిపించింది. కామ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ ఆల్సో సో, ఫైనల్‌గా మేము అరకు స్పాట్. సో, పిక్నిక్‌కెళ్ళే వాళ్ళకి ఇక్కడ మంచి స్పాట్. అంటే లైక్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫీల్ గుడ్ అండ్ కామ్‌గా ఉంది. సో, ఇంతే గైస్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ ప్లేస్ అనమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ బుర్రా కేవ్స్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా జనాలు ఉండడం వల్ల అవ్వలేదు. సో, వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్. సో, అరకు అనేది ఒక 2 డేస్ అయితే బెస్ట్ అండ్ నాట్ రికమెండెడ్ ఫర్ 5 to 6 days. సో, యాహ్! సో, ఇన్ 2 days మీరు అన్నీ కవర్ చేసేయొచ్చు అనమాట. And yeah, that's all guys. Bye guys.